శ్రీరామ జయం. ఆషాఢమాసం అనగానే అమ్మవారి జాతర. అమ్మవారికి ప్రీతికరంగా అందరూ పాటించవలసిన ఆషాఢమాసపు నియమాలలో మొట్టమొదటిది అత్యద్భుతమైనది శాకంభరీ అలంకారం. ఆ అలంకారాన్ని శాస్త్ర విధి విధాన పురస్సరంగా అమ్మవారికి అర్పించవలసిన రోజు ఈరోజు ఆషాఢ పౌర్ణిమ రోజు. ఈరోజు మొదలుగా పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షను స్వీకరిస్తారు. ఏకాదశి నాటి నుంచి గృహస్థు స్వీకరించవలసి ఉండగా పౌర్ణిమ నుంచి పీఠాధిపతులు ఈ దీక్షను స్వీకరిస్తారు. శాస్త్ర నియమావళిని అనుసరించి బ్రహ్మచారి, గృహస్థు, అలాగే వనాలలో నివసించేటటువంటి వ్యక్తి, నాలుగవది సన్యాస దీక్షను స్వీకరించిన వ్యక్తి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అన్న పేరిట ఈ 4 ఆశ్రమములు శాస్త్రంలో విధి విధానంగా చెప్పబడి ఉన్నవి. 4ంటిలో గృహస్థు ఆ మిగతా 3 కంటే కూడా కాస్త విశేషం, ఎక్కువ ఆధిపత్యం కలవాడుగా ఈ ధర్మశాస్త్రం అభివర్ణిస్తుంది. అగ్నిహోత్రాన్ని సృష్టించి వంటకం సిద్ధం చేసి ఆ వంటకాన్ని భోజనంగా మార్చే అర్హత గృహస్థుకే ఉంటుంది. బ్రహ్మచారి, వానప్రస్థు, సన్యాసి ఈ 3 కూడా అగ్నిహోత్రాన్ని జ్వలింపజేసి తద్వారా ఆహారాన్ని సిద్ధం చేసుకునే అర్హత లేనివారు. బ్రహ్మచారికి కూడా అగ్నిహోత్ర అర్హత ఉన్నది, కానీ అతడు ఆ అగ్నిహోత్రాన్ని సావిత్రి అనుగ్రహం కోసం మాత్రమే, జ్ఞానాన్ని అన్వేషించడం, జ్ఞానార్జన కోసం మాత్రమే వినియోగించాలి. పరిత్వాగ్నే పరివృజామ్యాయుషా చథనేన చ సుప్రజా ప్రజా భూయాసకం సువీరో వీరై సువర్చ వర్చస. మంచి వర్చస్సు పొందే నిమిత్తమై 16 సమిధలతో బ్రహ్మచారి నిత్యము అగ్నిహోత్రాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది. అలాగే వానప్రస్థు, సన్యాసి వీరు కూడా స్వయంగా అగ్నిహోత్రారాధన చేయకుండా ఇతరుల చేత అగ్నిహోత్రాన్ని నిర్వర్తింపజేసి అందులో చివరలో పూర్ణాహుతిని తాకే అర్హత మాత్రమే కలిగి ఉంటారు. వారు పూర్ణాహుతిని సమర్పించడానికి యోగ్యత కలవారుగా శాస్త్రం అంగీకరించదు. వారు సర్వసంగ పరిత్యాగులుగా జీవనం గడపవలసిన వారు. శివపురాణాన్ని అనుసరించి బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి ఈ 4 కూడా 4 వర్గాలుగా మళ్ళీ పునర్విభజన చెందబడి ఉండగా అందులో సన్యాసాశ్రమం కలవారికి ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రత దీక్ష. పటీచకుడు, కుటీచకుడు, హంస, పరమహంస అనే విభజనతో 4 వర్గాలుగా ఉన్నటువంటి ఈ వర్ణాశ్రమ ధర్మాలలో చివరిదైనటువంటి తురీయాశ్రమ వర్గానికి చెందిన వారికి ఈరోజు విశేషమైనటువంటి ఉత్సవం. వ్యాస భగవానుడిని నేడు కూడా పూజించవచ్చును అంటుంది శాస్త్రం. విధి విధాన పురస్సరంగా అమ్మకై శాకంభరీ అలంకారాన్ని అర్పించాలి. కూరగాయల దండను అమ్మవారికి అందించాలి. పీఠాధిపతులకు సైతం వారి అనుమతితో కూరగాయల దండను, నిమ్మకాయల దండను, మాలికను అర్పించవచ్చు. ఆలయాలలో ఆషాఢమాస నియమాలకు లోబడి శాకంభరీ అలంకారాన్ని శాస్త్రబద్ధంగా ఈరోజే ఆచరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.